జీవితంలో తృప్తి అనేది చాలా అవసరమట. ఎక్కడితో సంతృప్తి పడాలి, ఎక్కడ ఇంకా ముందుకు సాగాలి అనేటువంటి అంశం పట్ల మాత్రం అవగాహన కలిగి ఉండాలి. అసంతృప్తి అనేది ఆశ, దురాశ, పేరాశగా మారేటువంటి ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి లక్షణాలతో మంచి జరగడం కన్నా చెడు జరిగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అనేటువంటి అంశాలను గురించి నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. చేతిలో ఉన్నటువంటి అవకాశాలను కానీ, చేతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని కానీ మర్చిపోయి ఎక్కడో ఏదో దూరపు కొండల నునుపు అన్నట్టుగా ఆలోచిస్తూ పేరాశతో ఇంకా ఏదో కావాలి అనుకుంటూ ఉన్నదాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులను కల్పించుకోకూడదు. ఒక వ్యక్తి చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కుటుంబంతో తనకున్నటువంటి పొలంలో పనులు చేసుకుంటూ, పశువులను మేపుకుంటూ చాలా ఆనందంగా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నాడట. అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడట. ఇలా ఎంతకాలం అని గడుపుతావు, ఇంకెప్పటికీ గొప్ప స్థాయికి చేరుతావు, ఇలాగే ఉండిపోతావా, ఇల్లు పిల్లలు ఇదే జీవితమా, ఇంకేమీ సాధించేది లేదా, పెద్ద వజ్రాన్ని గనక సాధించగలిగావు అంటే నీ జీవితం ఎంతో మారిపోతుంది, ఎంత గొప్ప స్థాయికి చేరుకుంటావో తెలుసా అని చెప్పాడట. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోలేకపోయాడట. నిన్నటి వరకు సంతోషంగా, సంతృప్తిగా, ఆనందంగా గడిపినటువంటి అతని జీవితం ఎప్పుడైతే ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటల వల్ల, వజ్రాలకు ఉన్నటువంటి విలువ వల్ల ఇతనిలో ఆశ మొదలై వజ్రం గురించి ఆలోచిస్తూ ఉన్నాడట. ఎంతకీ నిద్ర పట్టలేదట. ఆలోచించి ఇంకా ఎట్లాగైనా పర్వాలేదు, ఆ వజ్రాన్ని సంపాదించాలి, నా జీవిత కాలంలో వజ్రాన్ని వెతికి తెచ్చుకోవాలి, ఒక్క వజ్రాన్నైనా నా జీవితం పూర్తయ్యే వరకు సంపాదించాలి అని వజ్రాల వేటకి బయలుదేరాడట. తనకున్నటువంటి వ్యవసాయ పొలాన్ని మొత్తం అమ్మేసి భార్య పిల్లల ఖర్చులకి డబ్బు సమకూర్చి మిగతా డబ్బునంతా తీసుకొని అతడు వజ్రం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఎన్ని చోట్ల ఎంతగా గాలించినప్పటికీ కూడా అతనికి వజ్రం అనేది దొరకలేదు. కొన్ని ప్రదేశాలు తిరిగేటప్పటికీ అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. శారీరకంగా, మానసికంగా దెబ్బతిన్నాడు. ఆరోగ్యం కృషించిపోయింది. చిల్లి గవ్వ కూడా తన దగ్గర మిగల్లేదు. ఇంకా చేసేదేమీ లేక కుంగిపోయి, కృషించిపోయి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడట. ఆ ఊళ్ళో పొలం అమ్మి వచ్చాడు కదా, ఆ పొలం వ్యక్తి ఆ పొలంలో నుంచి మధ్యలో నుంచి వెళ్ళినటువంటి కాలువ దగ్గర కూర్చొని పశువులను మేపుతూ ఉండగా అతనికి ఒక రంగురాయి కనిపించిందట. అది ఇంద్రధనస్సులాగా మెరుస్తూ ఉండటంతో దాన్ని చక్కగా కడిగి తీసుకొచ్చి తన ఇంట్లో అలంకరణ వస్తువుగా పెట్టుకున్నాడట. కొంతకాలం తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆ రంగురాయిని చూసి ఇది నీకు ఎక్కడిది అని చెప్పి అడిగాడట. నా పొలంలో దొరికింది అని చెప్పి ఇతడు చెప్పటము, ఆ రంగురాయిని తీసుకెళ్లి పరీక్షించటము, అది వజ్రం అని తేలటము, అలాంటి వజ్రాలు ఆ వ్యవసాయ పొలంలో ఎన్నో ఉన్నాయని తెలిసిందట. ఇది నేను సొంతంగా చెప్పేటువంటి కథ కాదండి, మీరు విజయాన్ని సాధించగలరు అనేటువంటి పుస్తకంలో నుంచి తీసుకున్నటువంటి కథ అన్నమాట ఇది. ఆ వ్యక్తి చూడండి సంతృప్తిగా, ప్రశాంతంగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఎక్కడో ఎవరో దారిన వెళ్ళేటువంటి అనామకుడు వచ్చి ఇతని లోపల లేనిపోని ఆశని, దురాశని, పేరాశని కలిగించాడు. పొలాన్ని అమ్మేసి అతను వజ్రం కోసమైతే బయలుదేరాడు. కానీ తన పొలంలోనే వజ్రాలు ఉన్నాయనేటువంటి విషయం అతనికి తెలియకపోయింది. ఇలాగే మన జీవితంలో కూడా మనం మన చేతిలో ఉన్నటువంటి అవకాశాలను గమనించుకోకుండా ఎక్కడో ఉన్నటువంటి అవకాశాల కోసం పరిగెత్తుతాము. అందనటువంటి అంశాల కోసం పరుగులు తీసి అలసిపోయి జీవితంలో సమయాన్నంతా వృధా చేసుకుంటాము. జీవిత కాలం అంతా వృధాగా గడిచిపోతుంది. చివరి దశలో వెనక్కి తిరిగి చూసుకుంటే మనం సాధించింది ఏమీ కనిపించదు. మనపైన మనకు నమ్మకం ఉండాలి. మన అవకాశాలని మనమే సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఎవరో ఏదో చెప్పారని తాహత్తుకు మించి లేనిపోని దురాశకి లోనై ఏవో ప్రయోగాలు చేయబోయి ఏదో పని తలపెట్టాలని చూస్తారు. కానీ చివరికి అనుకున్నది సాధించలేక కుంగుబాటుకి గురి అవుతూ ఉంటారు. ఇలాగే మీ జీవితంలో కూడా మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించి ప్రశాంతంగా ఉన్నటువంటి మీ జీవితంలో మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఇంత కలిసి వస్తుంది, అక్కడిస్తే 3 రూపాయల మిత్తిస్తారు, ఇక్కడిస్తే 4 రూపాయల మిత్తిస్తారు, దీనిపైన ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుంది, రకరకాల పేర్లు చెప్పి మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన రీతిలో మిమ్మల్ని పెట్టుబడి పెట్టేలాగా చేస్తూ ఉంటారు. అందుకోసమని తగు జ్ఞానంతో, విచక్షణతో ఏది సరైందో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన వాళ్ళే కదా, మనకు తెలిసినటువంటి వాళ్ళే కదా, నన్ను నమ్మవా, నాపైన నమ్మకం లేదా అనగానే వెంటనే నమ్మేస్తూ ఉంటారు. బాగా దగ్గరి వాళ్ళే మనల్ని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారండి. ఎందుకంటే గొర్రె కసాయివాన్ని నమ్మినట్టుగా చాలా దగ్గరి వాడిని మాత్రం మనం పూర్తిగా నమ్మేస్తాం. నన్ను నమ్మవా, నాపై నమ్మకం లేదా అనగానే అయ్యో అంత మాట అనేసావే అని చెప్పి వాళ్ళని పూర్తిగా నమ్ముతాం. కానీ వాళ్ళే కమిషన్ల రూపంలో మనల్ని మభ్య పెడుతూ ఉంటారు. మన స్థాయి ఏంటి, మనం ఎంతవరకు వెళ్ళగలము, మన ఏ అంశం పైన మనకు అవగాహన ఉంది అనేటువంటి విషయాలను పరిశీలించుకొని ముందడుగు వేయాలి. లేదనంటే ఇదిగో ఈ వ్యక్తిలాగే తన దగ్గరే ఉన్నటువంటి అవకాశాలని పరిశీలించుకోకుండా ఎక్కడో ఏదో ఉందని ప్రలోభపడుతూ ప్రపంచమంతా తిరిగి తన జీవితాన్ని వృధా చేసుకున్నట్టుగానే మీ జీవితంలో ఉన్నటువంటి అవకాశాలను కానీ, మీ జీవితంలో ఉన్నటువంటి డబ్బును కానీ మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకుండా ఇతరుల పాలు చేస్తూ ఉంటారు. మన డబ్బును సద్వినియోగపరుచుకున్నటువంటి వాళ్ళేమో పై స్థాయికి చేరుతూ ఉంటారు. మనం
మన ఆలోచనలను ఉపయోగించుకున్నటువంటి వాళ్ళేమో గొప్ప వ్యక్తులుగా మారుతూ ఉంటారు, కానీ మనం మాత్రం ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతూ ఉంటాము. అందుకని తగు జాగ్రత్తతో వ్యవహరించడం నేర్చుకోండి. అంతేకాదు, మనల్ని సంతృప్తిగా ఉన్నటువంటి మన జీవితంలో ఎవరో వచ్చి ఏదో అభూత కల్పనలు కల్పించి మనల్ని లేనిపోని ఆశలకి లోను చేస్తూ ఉంటారు. ఆనందకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితంలో లేనిపోని అలజడులను సృష్టిస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అనంటే ప్రశాంతమైనటువంటి మీ జీవితాన్ని అలజడులమయంగా మారుస్తూ ఉంటారు. స్వలాభాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏ దురాశలకు కానీ, అత్యాశలకు కానీ, పేరాశలకు కానీ మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మన దగ్గర ఉన్నదానితో సంతృప్తి పడుతూనే మనం ఎలాంటి అంశాల వైపు వెళ్తే విజయాన్ని సాధించగలుగుతామో ప్రశాంతంగా నెమ్మదిగా ఆలోచిస్తూ సరైనటువంటి విధానంలో నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయాలే తప్ప ఎవరో తొందర పెట్టి మనల్ని తరుముతూ ఉంటే మనం పరుగులు తీయాల్సినటువంటి అవసరమే లేదు. ఇది మన జీవితం, మన పెట్టుబడి, మన ఆలోచన, మన అవకాశం. మన అవకాశాలను మనమే సద్వినియోగం చేసుకోవాలి. మనమే ప్రగతి వైపు అడుగులు వేయాలి. మనమే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడపాలి. లేదని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నామా దాని నుంచి ఎదురయ్యేటువంటి సమస్యలని, ఇబ్బందులని కూడా మనమే తట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్త తీసుకొని విచక్షణ జ్ఞానంతో సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి తెలివిగల వ్యక్తులుగా మన జీవితంలో మనం ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడా కూడా దురాశకి పోయి అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కాకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అందరి ఇల్లు కూడా ఆనంద నిలయాలుగా కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కొంతమంది మోసం చేసే స్వభావం కలిగినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మొట్టమొదటి మాట ఏంటి అంటే, నా మీద నమ్మకం లేదా అని అంటారు. ఆ ఒక్క మాట చాలు ఎదుటి మనిషిని ముంచడానికి. ఎలాంటి వ్యక్తితో ఏ పని చేసినా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళటం అనేది చాలా ముఖ్యం. లేదంటే మోసపోయేది మనమే కాదంటారా? సమస్యలు వచ్చాయని కుంగిపోతున్నారా? బాధపడుతున్నారా? మనుషులమే శాశ్వతం కాదు, జీవితమే శాశ్వతం కాదు. అలాంటప్పుడు సమస్యలు మాత్రం శాశ్వతమా చెప్పండి? అందుకే లేచి ధైర్యంగా చెయ్యాలనుకున్నటువంటి పనిని చెయ్యి. అంతేకాని కుంగిపోతూ ముడుచుకొని ఓరగా కన్నీళ్లు కారుస్తూ కూర్చుండిపోకు. ధైర్యంగా ఏది శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని జీవన గమనంలో ముందుకు సాగు. అంతా మంచే జరుగుతుంది. మిమ్మల్ని అనవసరంగా బాధ పెడుతున్నా, ప్రతీకారం తీర్చుకునేటువంటి ఓపిక మీలో లేకున్నా ఏ మాత్రం కూడా ఆ విషయం గురించి ఆలోచించకండి. ఎందుకంటే మీ లోపల ప్రతీకారం తీర్చుకునేటువంటి శక్తి వంచన లేకపోవచ్చు, కానీ కాలం, కర్మ వాళ్ళని ఎప్పటికీ వదిలిపెట్టవు. తగు సమయం వచ్చినప్పుడు ఏ రీతిగా శిక్షించాలో ఆ రీతిలో ఖచ్చితంగా శిక్షిస్తాయి. ఈ మాట గుర్తుంచుకొని ముందుకు సాగండి. కాలమే వారికి తగు సమాధానం చెప్తుందని ఎప్పటికీ మర్చిపోకండి.